కిషోర్ గారు మాట్లాడుతున్న దానికి ఏమైనా అంతు పొంతు ఏదైనా ఉందా అని చెప్పేసి నాకైతే పెద్ద సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మేము ఏవీ చేయకన్నా ముందు వీళ్ళు గొడవ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే సెంట్రల్ గవర్నమెంట్కి పోయి వినతి పత్రం ఇచ్చిన మాట వాస్తవం కాదా? దానికి 81,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి చెప్పింది వాస్తవం కాదా? ఇవన్నీ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి అడుగులు కాదా? ఇవి ఏవి కావు అన్నట్లుగా మేము ఈ విషయమే మాట్లాడితే అసలు వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. గోదావరి జలాలు మిగులు జలాలు ఉన్నాయి. మిగులు జలాలుంటే ఈ మిగులు జలాల్ని పునఃపంపిణీ చేయడం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచన దాంట్లో భాగంగానే అది త్వరలోనో ఇంకొద్ది రోజులకో ఆ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉన్నాయో ఈ ఎక్సెస్ వాటర్ని ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అభిప్రాయాలతోని పునఃపంపిణీ చేయాలని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో మీరు ముందే బనకచెర్లు ఎందుకు కడుతున్నారు? ఏ ఉద్దేశంతో కడుతున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం కడుతున్నారు? తెలంగాణ ప్రజల కోసం కడుతున్నారా లేకపోతే ఆంధ్ర ప్రయోజనాల కోసం కడుతున్నారా? మీకు ఇప్పుడు దాకా అమరావతి అన్నారు కదా, ఇప్పుడు బనకచెర్ల. ఈ అమరావతి పేరుతోని 1,000 కోట్ల రూపాయలు దోచుకున్న మాట పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుతోని ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు దోచేసుకుంటారు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు రండి కిషోర్ గారు, నేను తీసుకెళ్తాను, ఏం జరిగిందో చూపిస్తాను. మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 83,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్లుగా ఉంది. రిజర్వాయర్లు ఉన్నాయి, 100 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి, అదేవిధంగా లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇవన్నీ కలిపితేనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఉంది, మల్లన్న సాగర్ రంగనాయకమ్మ సాగర్ ప్రాజెక్టు ఉంది. వీటన్నిటిని మీరు ఆ విలువ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంది మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినాయని చెప్పేసి మాట్లాడితే నీకేం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అక్కడ ఉండి మీకేం తెలుసు? ఈరోజు అకౌంట్లో కవిత గారి దాంట్లోకి పోయినాయని చెప్పేసి మాట్లాడుతున్నావు. మీకు తెలుసా? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో మీరు చేసిన అవినీతి అక్రమాలు మేము చెప్పొచ్చా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన మీ చంద్రబాబు రాత్రికి రాత్రి ఇక్కడ నుంచి డబ్బులు పంచుతూ ఎమ్మెల్సీని కొనుక్కుంటూ రాత్రికి రాత్రి పారిపోయిందని చెప్పే సంగతి మేము ఇప్పుడు బయట పెట్టాలనా? అవసరమా ఇవన్నీ? ఇప్పుడు ఇంకో విషయం కూడా మాట్లాడతాను మేడం. నేను ఏమంటానంటే కృష్ణతేజకు ఇందాక కాంగ్రెస్ పార్టీకి కృష్ణతేజ మాట్లాడుతూ అసలు కనీసం ఒక మర్యాద, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనము, అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం రీత్యా బనకచెర్ల ఇష్యూ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ఇష్యూ మాట్లాడాలి? బనకచెర్ల ఇష్యూ మాట్లాడాలి. అదేవిధంగా ఈ బనకచెర్ల ఇష్యూలో మేమేదైనా తప్పు చేస్తే మమ్మల్ని మాతో కలిసి రండి అని చెప్పేసి మాట్లాడాలి, కలిసి కొట్లాడదామని చెప్పేసి మాట్లాడడంలో తప్పేం లేదు, అర్థం ఉంది. కానీ ఎస్ఎల్డిసి ప్రాజెక్ట్ చేయడం వలన మాట్లాడడం వలన నీకు వచ్చే అదన ప్రయోజనం ఏంటి? ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రయోజనం? కాళేశ్వరంలో తప్పులు ఒప్పులు నువ్వు నేను మాట్లాడుకుందాం. మేము తప్పు చేసామా, మీరు తప్పు చేసారా? ఎస్ఎల్డిసి ప్రాజెక్టులో మేము తప్పు చేసామా, మీరు తప్పు చేశారా? మాట్లాడుకుందాం, 1,00,000 మాట్లాడదాం. ఇదే స్వతంత్ర ఛానల్లో పొద్దంతా మాట్లాడుకుందాం, డిస్కషన్ పెట్టుకుందాం రిక్వెస్ట్ చేసి. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారు నాయన అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది, అపోజిషన్ లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ అపోజిషన్ రావట్లేదని చెప్పేసి మాట్లాడితే దీంతో నీకు వచ్చే లాభం ఏంది? ఏమన్నా ఉందా? ఈ పనికిరాని మాటలు మీరు కట్టిపెట్టండి. మీకు మేము చెప్పేదాకా, అపోజిషన్లో ఉన్న వాళ్ళం మేము చెప్పేదాకా నీళ్లు ఆంధ్ర దోచుకుపోతున్న విషయం మీకు తెలియదు. మీరు దాని గురించి మాట్లాడరు, దాని గురించి మీరు లేవదీయరు. మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. ఈ రోజు మేము మాట్లాడిన తర్వాత కదా మీరు బనకచెర్ల విషయంలో మాట్లాడింది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి మా మీద దాడి చేస్తే మీకేం వస్తుంది? మీ మాటలు మిగిలిపోతాయి తప్ప ఉపయోగమే లేదు. మనం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడుకుందాం. బనకచెర్ల ప్రాజెక్టు మనకు నష్టం. ఈ నష్టం చేసే పనిని ఎత్తి చూపే విధంగా ఈ ఆంధ్ర నుంచి వచ్చే ఏదైతే కిషోర్ గారు ఉన్నారో వాళ్ళకి మనం మాట్లాడదాం. మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఇది కాదని చెప్పేసి మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోకి తీసుకొస్తే బీఆర్ఎస్ బనకచెర్ల ఆపుతుందా? ఆపడానికి అవకాశం ఉందా? వాళ్ళు ఒకవైపు వడివడిగా అడుగులేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి డబ్బులు కేటాయించారు, సెంట్రల్ గవర్నమెంట్ని కలిచారు, ఇతర అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా డిపిఆర్ సమర్పించలేదని చెప్పేసి మేము అంటున్నాము. కిషోర్ గారు మీరు దయచేసి వినండి. డిపిఆర్ మీ సబ్మిషన్ లేకుండా గోదావరి బోర్డుకు ఇవ్వకుండా మీరు అడుగులు ముందుకు ఎందుకేశారు? దానికి 81,000 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించారు? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి మళ్ళా ఈ అప్లికేషన్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు గోదావరి బోర్డు అఫెక్స్ కమిటీ యొక్క అనుమతి తీసుకోకుండా ముందుకు ఎందుకు వెళ్ళారు? ఇవి మా ప్రశ్నలు. మీరు ప్రాజెక్టు కడుతున్న మాట వాస్తవం కాదనుకుంటే ఇవన్నీ అబద్ధాలు. నేనేంటున్నా, మీరు ప్రాజెక్టు కట్టేది లేదు అనుకుంటే మేము చెప్తున్నది అన్నీ అబద్ధాలు. మీరు కడుతున్నామన్నప్పుడు మేము అన్నది అన్నీ నిజాలు కదా, ఇవన్నీ వాస్తవాలు కదా, ఆచరణలో కనబడుతున్నాయి కదా. ఈ విషయాలు ఇప్పటికే మర్చిపోవాలి ఎవరైతే కిషోర్ గారు ఉన్నారో. దయచేసి మీరు మళ్ళీ
తెలంగాణకు ద్రోహం చేసే విధంగా, నష్టం చేసే విధంగా మీ చర్యలు ఉండొద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒకవేళ మీరు వినకపోతే మేము ఎంతవరకైనా అది చట్టపరంగా కోర్టుల ద్వారానైనా మేము ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ.